శ్రీ సాయి గృహవాస్తు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయభిలాషి బివి రమణాచారి. ఈరోజు వాస్తుకు సంబంధించినటువంటి అంశాల్లో నా అనుభవంలో జరిగినటువంటి ఒక 15 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయాన్ని, ఒక గృహం గురించి ఈరోజు తెలియజేస్తున్నాను. అదేంటంటే, మాకు తెలిసినటువంటి మా మిత్రులు ఒక ఆయన మాకు దగ్గర ప్రాంతంలో ఒక గృహాన్ని నిర్మించారు ఒక ఇంజనీర్ ద్వారా. ఆ గృహం వెడల్పు 27 అడుగుల వరకు దగ్గర ఉంటుంది వెడల్పు. పొడవు ఒక 70 అడుగుల వరకు పొడవు ఉంటుంది. మంచి విశాలమైనటువంటి గృహం. ఆ గృహ నిర్మాణం చేసినప్పుడు, ప్రారంభించిన తర్వాత వరుసగా 2 స్లాబులు వేసేశారు. ఇది జరిగిన సంఘటన 15 ఏళ్ళకి పైబడి ఉంటుంది. వరుసగా 2 స్లాబులు వేసేశారు. ఇది నేను కల్పించి చెప్పినటువంటి విషయం కాదు. కావాలంటే మీరు కూడా ప్రయత్నం చేసి చూడవచ్చు, దాని ఫలితం ఉంటుందా అలాగ ఉండదా అని. ఆ గృహం ఇంజనీర్ ద్వారా నిర్మించడం వలన ఆయనకు తెలిసినట్టుగా ఆయన ప్లాన్ ఇచ్చారు, కట్టారు. అప్పట్లో వాస్తుపై ఆ గృహస్థు, ఆ యజమాని అంతగా దృష్టి పెట్టలేదు. నాకు తెలిసి ఆ ఇంజనీర్ గారికి వాస్తుపై అంత లోతైనటువంటి పరిజ్ఞానం కూడా లేదని నాకు అనిపించింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే, 2 స్లాబుల వరకు ఆ గృహం నిర్మాణం జరిగింది. మంచి ఆస్తిపరులు, ధనవంతులు ఆ గృహ యజమాని. 2 స్లాబులు వేసిన తర్వాత ఆ గృహం ఒక 7 ఏళ్ళు, దగ్గరగా 7 సంవత్సరాలు గృహం నిలిచిపోయింది. స్లాబులు వేసిన తర్వాత గృహం పూర్తిగా స్తంభించిపోయింది. అంటే ఎటువంటి పని కూడా జరగలేదు. 2 స్లాబులు వేసిన తర్వాత ఎటువంటి పని జరగలేదు. చివరికి ఆ గృహం యొక్క దుస్థితి ఏంటంటే, ఎవరెవరో స్వామీజీలను తీసుకొచ్చి లోపల పూజలు పెట్టి అవన్నీ చేయించారు. చేసిన ఫలితం లేదు. నేను ఆ గృహానికి ఆ గృహ యజమాని నన్ను పిలిచి, ఇందులో ఏమైనా వాస్తు సమస్యలు ఉన్నాయా అని నాకు అడిగినప్పుడు నేను అదంతా పరిశోధన చేయడం జరిగింది. అప్పటికే ఆ గృహం గోడలకి చెట్లు మొలిచిపోయాయి. చెట్లు ప్రాకుతున్నాయి అన్నమాట. చుట్టూ చూస్తే తూర్పు వైపు కాంపౌండ్ వాల్ లేదు. ఎవరిదో వేరే వాళ్ళు గృహంతాలుగా పాడుబడినటువంటి గోడలు ఉన్నాయి. అందులోపల మనం అంటాం కదండి, పందులు, తర్వాత కుక్కలు, అన్ని రకాల జంతువులు ప్రవేశం చేయడం జరిగింది. అది జంతు నివాసం అయింది. ఆ గృహం భయంకరమైనటువంటి వాతావరణం కలిగింది. ఇది ఎందుకు ఇలా స్తంభించిపోయింది? గృహం ధనం ఉన్నా సరే ఆ గృహం కట్టలేకపోవడానికి కారణం ఏంటి? మరి పని వాళ్ళు కూడా రాలేకపోవడానికి కారణం ఏంటి? ఆ గృహం ఎందుకు మళ్ళీ పునర్నిర్మాణం జరగటం లేదు అని ఆలోచిస్తే, తూర్పు భ్రష్టు పట్టిపోయింది. ఆ గృహానికి భ్రష్టు పట్టిపోవడం అంటే, చెత్త, పాడుబడినటువంటి గోడలు, తూర్పు వైపు కాంపౌండ్ వాళ్ళు విడిచిపెట్టినా స్థలం అయితే విడిచిపెట్టారు, కానీ పురాతనమైనటువంటి గోడ తూర్పు వైపు ఉంది. ఆ గృహం యొక్క గోడ ఉండడం వల్ల ఆ గోడ విరిగి అక్కడ తూర్పు అంతా భ్రష్టు పట్టిపోయింది. అలాగే ఉత్తరం వైపు కూడాను వేరే గృహం యొక్క వెనుక భాగాలు ఉండడం వల్ల ఉత్తరం కూడా భ్రష్టు పట్టిపోయింది. అది దక్షిణముఖ గృహం అన్నమాట. అదేంటంటే దక్షిణముఖ గృహం. నిజం చెప్పాలంటే దక్షిణముఖ గృహం అలాగే పశ్చిమముఖ గృహాలు కట్టేటప్పుడు ఒక యజ్ఞంల పని పూర్తయ్యేంత వరకు కూడాను ఎప్పుడూ కూడా ఆగకుండా వెళ్ళినప్పుడే అవి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేను చూసిన తర్వాత దాని గురించి 1-2 రోజులు నేను పరిశోధన చేసి అందులో ఉన్న దోషాలు నేను తెలుసుకోవడం జరిగింది. నాకు కనిపించినటువంటి పెద్ద దోషం ఏంటంటే, ఆ గృహంలో ఈశాన్య భాగంలో పూజ గది ఉంది. ఆ పూజ గదిలో ఆ గది నిండా పూర్తిగా సిమెంట్ బస్తాలు వేసేశారు. ఆ గృహం కోసమని ఆ ఒక్కటే గది ఉంది. ఆ ఒక్క గదికే తలుపులు వేశారు. నైరుతి బెడ్రూమ్కి తలుపులు లేవు, వాయువు బెడ్రూమ్కి తలుపులు లేవు.
ఈశాన్యంలో పూజ గది నిండా కూడాను సిమెంట్ బస్తాలు వేసి తలుపు తాళం వేశారు. ఒకరోజు ఇంజనీర్ గారు వచ్చారు. ఇంజనీర్ గారు వచ్చినప్పుడు నాకు కూడా పిలిచారు. నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆయనంతా చూసి పని స్టార్ట్ అయిపోతుందండి, ఏం ఇబ్బంది లేదు, నేను మళ్ళీ వచ్చేటప్పటికి ఎలివేషన్ డిజైనర్ వస్తాడు, వర్కర్స్ వస్తారు, పని స్టార్ట్ చేస్తామన్నారు. కానీ నేను చెప్పాను, ఇది పని ప్రారంభం అవ్వదండి అని చెప్పాను. ఎందుకు అవ్వదన్నారు అతను. ఎందుకు అవ్వదంటే ఆ ఈశాన్యం పూజ గదిలో సిమెంట్ బస్తాలు వేశారండి, అంతకంటే దోషం మరొకటి ఏముంది. సిమెంట్ అనేది శనికి సంబంధించినటువంటిది. దానికి తోడుగా ఈశాన్యంలో పూజ గది అని నిర్మాణం చేసిన తర్వాత ఆ గది ఖాళీగా ఉంచాలి, వేయాలనుకుంటే నైరుతి గదిలో వేయాలి, కానీ ఈశాన్యం గదిలో వేశారు కాబట్టి ఈ పని జరగదని చెప్పాను. ఆయన ఏమన్నారంటే, అదేంటంటే ఎలాగంటారు, అక్కడ ఒక పిల్లర్ ఉంది, అది ఎన్నో టన్నులు బరువు ఉంటుంది ఈశాన్యంలో, అది బరువు కాదా అని. ఆయన ఇంజనీర్ కాబట్టి ఆయన తెలిసిన విషయాలు ఈ బరువుల గురించి, టన్నుల గురించి చెప్పారు నాకు. అయితే నేను ఒక మాట చెప్పాను, ఈశాన్యం ఒక భాగంలో, ఒక్క భాగంలోనే పిల్లర్ లేదండి. గృహం మొత్తం మీద చూసుకుంటే అన్ని భాగాల్లో కూడాను, అన్ని మూలల్లో కూడా పిల్లర్స్ ఉన్నాయి. ఎక్కడా పిల్లర్ లేకుండా ఈశాన్యంలోనే పిల్లర్ ఉందనుకోండి, అప్పుడు అది భారం కింద వస్తుంది. గృహం మొత్తం పిల్లర్లతో నిర్మాణం జరిగింది, అన్ని మూలలు, అన్ని మధ్య భాగాల్లో కూడా పిల్లర్లు వేస్తూ ఈశాన్యంలో కూడా పిల్లర్ వేశారు. కానీ అది ప్రత్యేకంగా బరువు కాదు. ఎందుకంటే నైరుతిలో పిల్లర్ ఉంది, వాయువులో పిల్లర్ ఉంది, ఆగ్నేయంలో పిల్లర్స్ ఉన్నాయి, అలాగే తూర్పు మధ్య భాగంలో ఉన్నాయి, పశ్చిమ మధ్య భాగంలో ఉన్నాయి, దక్షిణ మధ్య భాగంలో పిల్లర్స్ ఉన్నాయి. ఈశాన్యంలో పిల్లర్ బరువు ఎలాగవుతుంది? ఇప్పుడు మన చెయ్యి ఉంది, కాళ్ళు ఉన్నాయి, మన శరీరం ఉంది, మన తల ఉంది. మన దేహానికి మన తల బరువు కాదు. మన తలపై ఏదైనా కనీసం ఒక 500 గ్రాములు కానీ, ఒక 100 గ్రాములు కానీ, లేకపోతే 1 కిలో బరువు ఉన్నటువంటి వస్తువు పెట్టినప్పుడు మాత్రమే మనకు బరువు తెలుస్తుంది. ఈ శరీరానికి తల బరువు కాదు, ఈ శరీరానికి చెయ్యి బరువు కాదు. ఈ చేతిలో 1 కేజీ గుండు పెడితే అప్పుడు బరువు అనిపిస్తుంది. అలాగే గృహంలో అన్ని దిక్కుల్లోనూ, అన్ని దిశల్లోనూ పిల్లర్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా బరువు అనేది మీరు అక్కడ పెట్టారు, ఒక 50 బస్తాల సిమెంట్ పెట్టారు కాబట్టి అది అక్కడి దోషం అవుతుంది. ఈశాన్య భారం వలన, అందులోని సిమెంట్ శనికి సంబంధించినటువంటి వస్తువు వలన భారం అవుతుంది కాబట్టి అది బరువు కింద వస్తుంది, దాంతోపాటు దోషం ఏర్పడుతుంది. అది ఈశాన్యం భ్రష్టు పట్టిపోయింది కాబట్టి ఈ పని జరగదని చెప్పాను. లేదు, జరుగుతుంది, రేపటి నుంచి పని ప్రారంభిస్తాం చూడండి అన్నారు. సరే, నేను వెళ్ళిపోయాను. మళ్ళీ 1 రోజులైంది, 2 మాసాలైంది, 6 మాసాలైంది, పని జరగలేదు. మళ్ళీ ఇంజనీర్ వచ్చి నన్ను పిలిపించి అప్పుడు ఆ ఈశాన్యంలో ఆ సిమెంట్ బస్తాలని తీయించి అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, తప్పు ఒప్పుకున్నాడు. రమణాచారి గారు, మీరేమనుకోకండి, ఇందులో నా పొరపాటు కూడా ఉంది, నేను చెప్పింది తప్పే అని. అంటే ఏం చేస్తుంటారంటే, ఆయన ఎంతమందితోనే చర్చించుంటాడు ఈ విషయం. చర్చించిన తర్వాత అప్పుడు కన్ఫర్మ్ అయి ఉంటుంది ఆయనకి. అప్పుడు నా దగ్గర తప్పు ఒప్పుకొని, అది గొప్ప విషయం. అప్పుడు సిమెంట్ బస్తాలు తీసిన తర్వాత ఆ సిమెంట్ బస్తాలు తీసి మళ్ళీ అంతా శుద్ధి చేయించి, గృహం అంతా కూడాను చెత్త అంతా తీసేసి, మళ్ళీ అంతా కూడాను ఎక్కడ కూడా గోడల దగ్గర నుంచి అన్నీ కూడాను మళ్ళీ కడిగించి, లోపల ఉన్నటువంటి చెత్త తీసేసి, తూర్పు భాగంలో ఉన్నటువంటి పడిపోయిన గోడలన్నీ తీసేసి అంతా నీట్గా చేసి, ఈ ఇల్లంతా మళ్ళీ పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ అలా చేస్తేనే మళ్ళీ ప్రారంభమవుతుందని చెప్తే, అలా ఆ గృహ యజమాని మీరు చెప్పినట్టు చేస్తానండి అని చెప్పి అప్పుడు ఆ సిమెంట్ బస్తాలు తీసిన తర్వాత పని ప్రారంభమైంది. ఈరోజు ఆయన మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా పెళ్లి చేశాడు, మంచి స్థాయిలో ఉన్నాడు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈశాన్యంలో అంటే అందరూ ఇంజనీర్లు కానీ కాదు, కొంతమంది ఈ విధంగా భావిస్తారు. ఇంజనీర్లనే కాదు, మనుషులు కూడా ఈ విధంగా భావిస్తారు. ఈశాన్యం బరువైతే నిర్మాణం జరిగేటప్పుడు, ఏ గృహమైనా నిర్మాణం జరిగేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తల్లో
చాలామంది ఇది తేలికపాటి అంశంగా తీసుకుంటారు. సిమెంట్ బస్తాలు తెస్తారు, ఈశాన్యంలో పూజ గది కడితే ఈశాన్యంలో పడేసే సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈశాన్యం గదిలోనే ఈ తాపి మేస్త్రులు చేసినటువంటి పని చేసి పనిముట్లను తీసుకొచ్చి అందులో పడేసే సందర్భాలు ఉన్నాయి. అక్కడే కర్రలు వేస్తారు. ఆ గది లేకపోయినా సరే ఇంటికి పూర్తి ఈశాన్య భాగంలోనే చెత్తంతా పెడతారు, సిమెంట్ బస్తాలు వేస్తారు, ఇసుక పోస్తారు, ఇటుకలు పెడతారు. వీటన్నిటి వలన కూడాను ఒక 6 మాసాల్లోనూ 1 సంవత్సరంలోనూ పూర్తి అవ్వాల్సినటువంటి గృహం మరి కొద్ది రోజులు వాయిదా పడుతుంది. ధనం కూడాను ఒక 10 లక్షల్లోనూ 20 లక్షల్లోనూ పూర్తి అవ్వాల్సిన గృహం 30 లక్షలు 40 లక్షలు ఖర్చు ఎక్కువ, వ్యయం ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాల్లో నేను ఇప్పుడు చెప్పినట్టుగా అలాగా ప్రకృతి రీత్యా వాస్తు బలం లేనప్పుడు నైసర్గిక వాస్తు బలం, ఇప్పుడు నేను చెప్పింది నైసర్గిక వాస్తు బలం లేకపోవడం వల్ల పూర్తిగా స్తంభించిపోయింది ఆ గృహం. అలా నైసర్గిక వాస్తు బలం లేనప్పుడు ఏంటంటే ఎటువంటి గృహాలు నిర్మాణ సమయంలో ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల గృహాలు స్తంభించి నిర్మాణం పూర్తి కాకుండా ఆగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి గృహ నిర్మాణం చేసేటప్పుడు ఈశాన్య భాగాన్ని చాలా సున్నితమైనటువంటి భాగం, గృహం లోపల, గృహ గర్భం లోపల పూర్తి ఈశాన్య భాగం, గృహ ఆవరణ లోపల కాంపౌండ్ వాళ్ళు కట్టినట్టయితే గృహ ఆవరణ లోపల ఈశాన్య భాగం, ఈ 2 స్థానాలు కూడాను చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి యజమాని. ఎందుకంటే వర్కర్స్కి అవసరం లేదు, యజమానికి చాలా అవసరం. ఈ 2 చాలా సున్నితమైనటువంటి స్థానాలు. ఈ స్థానాల్లో ఎటువంటి బరువులు, పూచిక పుల్ల కూడా పెట్టకుండా పని పూర్తయ్యేటప్పటికి ఆ స్థానాలు ఖాళీగా ఉంచుకోవడం, నీట్గా ఉంచుకోవడం గృహ నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఇది గృహ యజమాని యొక్క బాధ్యత. అలా చేసినప్పుడు ఏ గృహమైనా సరే అనుకున్న సమయంలోనే పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు దండిగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయాభిలాషి బివి రమణాచారి. ఓం శ్రీ సాయిరాం.